పిల్లవాడిని త్వరగా తీసుకురమ్మంటున్నారు. డాక్టర్, 4 నెంబర్ రూట్కి చాలా ప్రమాదంగా ఉంది. పిల్లవాడిని త్వరగా ఇవ్వండి. డాక్టర్, ఏమిటిది? డాక్టర్ ఆనంద్, ఇంటి దగ్గర మీ వారికి కాన్ఫరెన్స్ వచ్చినాయట. ఫోన్ వచ్చింది. నర్స్, ఆనంద్ గారింటి త్వరగా అంబులెన్స్ పంపించు. ఏమిటి రాము, లక్ష్మికి నొప్పులు వస్తున్నాయా? చాలా బాధపడుతున్నారు. అంబులెన్స్ వస్తుంది, పంపించడానికి ఏర్పాట్లు ఇచ్చాయి. తొందరగా పంపించండి బాబు. అట్టగే. ఐఎమ్ సారీ ఆనంద్, ఆపరేషన్ తప్ప మరొక మార్గం లేదు. డాక్టర్, కంగారు పడకు. ఇటువంటి కేసులు మనం ఇంతకుముందు ఎన్ని చేయలేదు. ఆనంద్ గారు ఎక్కడ? త్వరగా పిలవండి బాబు. వీల్లేదమ్మా, కావాలంటే పెద్ద డాక్టర్ గారు వచ్చి చూస్తారు. అది కాదు బాబు, ఆనంద్ గారి చేతి పిలవల ఎన్నో లోగిళ్లు కలకల్లాడాయి. ఎందరో తల్లులు పిల్లలు కిలకిల్లాడారు. ఆయన్ని పిలవండి బాబు. ఇప్పుడు ఆయన ఎవరిని చూసే స్థితిలో లేరమ్మా. అదేమిటి బాబు, ఎక్కడ చూసినా ఆయన్ని దేవుడని పూజిస్తున్నారే. ఆయన హస్తవాస చాలా మంచిదని నడి సముద్రంలో ఉన్న నా కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చానే. పిలవండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. కాస్త మా మాట కూడా వినిపించుకో తల్లి. వారే మరొకరు ఓదార్చవలసిన శోకంలో మునిగి ఉన్నారు. అలాగా, ఇది నా దురదృష్టం. డాక్టర్, ఆనంద్, నా జీవితం ధ్వంసం అయిందని జీవిత లక్ష్యానికి దూరం కాలేదు. నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. పదండమ్మా. రా బాబు, రానాయనా. డాక్టర్, నేను సర్వం కోల్పోయాను. నా జీవితంలో మిగిలిందల్లా ఈ కానుపే. ఈ బిడ్డే నా బ్రతుకు. మరేం భయం లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. సుమంగళికి మరోసారి ఈ ముచ్చట తీరే అవకాశం ఉంటుంది డాక్టర్. కానీ నాకు అదృష్టం లేదు. నేను నా జీవితం ఏమైనా విచారం లేదు. నా బిడ్డని బ్రతికించండి డాక్టర్. ధైర్యంగా ఉండండి. కాదు డాక్టర్, నా బిడ్డని కాపాడుతానని మాట ఇవ్వండి. పర్వాలేదు, అంత కంగారు పడవలసిందేమీ లేదు. అమ్మా, లోపల పిలుస్తున్నారమ్మా. నర్స్, డాక్టర్ అశోక్ని త్వరగా రమ్మను. డాక్టర్ గారు, ఏమిటండి? రత్న, అమ్మా, రత్న, 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 అమ్మా, రత్న. కొరమనిచ్చారా? ఎస్ డాక్టర్. నా బాబు
గాభరా పడకండి, బాబు కులాసాగానే ఉన్నాడు. ఆనంద్, పిల్లవాడిని చూపిస్తే మంచిదేమో. ఎస్ డాక్టర్. డాక్టర్, యాక్షన్. ఆ 4వ నెంబర్ పిల్లవాడిని ఇలా ఇవ్వు. అలా చూస్తావే, త్వరగా ఇవ్వు. డాక్టర్, ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోయాడా? అయితే ఆమె బ్రతికే అవకాశమే లేదా? మనం ఏం చేయగలం డాక్టర్? చావు బ్రతుకుల్లో ఉండి ఆ తల్లినైనా రక్షించడం మన విధి. నేను డాక్టర్ అశోక్ గారితో చెప్పేసి వస్తాను. మ్యాట్రన్, పిల్లవాడిని త్వరగా తీసుకురమ్మంటున్నారు. డాక్టర్, 4వ నెంబర్ రోడ్కి చాలా ప్రమాదంగా ఉంది. పిల్లవాడిని త్వరగా ఇవ్వండి. డాక్టర్, ఏమిటిది? ఆపత్తరం. ఒక తల్లికి బిడ్డ, ఒక బిడ్డకు తల్లి లభించరు. మీకు మాత్రం బిడ్డ అక్కర్లేదా? కావాలి, కానీ ఆమె బ్రతకాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదు. డాక్టర్, మ్యాట్రన్, సరిపోయినది నా బిడ్డ, బ్రతికున్నది ఆమె బిడ్డ. మ్యాట్రన్, ఈ రహస్యం మరెవరితోనూ చెప్పలేని మాట ఇవ్వు. ప్రమాణించు. అలాగే డాక్టర్. నాయన, నేను నమ్మి వచ్చినందుకు మా ఇల్లు నిలబెట్టావు. నీ మేలన్నిటికీ మర్చిపోలేవు. ఆనంద్, నువ్వు తిరిగి ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. తిరిగి వస్తాను రాను చెప్పలేను డాక్టర్. నీ ఆవేదన పూర్తిగా అర్థం చేసుకున్నాను ఆనంద్. కానీ జీవితంలో మీద పడేవన్నీ రాళ్ళు కావు, మెళ్ళో పడేవన్నీ పూలు కావు. పడి లేవగలిగిన మానవుడే వీరుడవుతాడు. అంతేకాదు, నాకు ఎందరో సహాయకులు లభించవచ్చు. కానీ మళ్ళీ నువ్వు తిరిగి వస్తే గాని నా కుడి భుజం కోలుకోదు. ఇంకొక సంగతి, చిన్నపోయిన ఈ నర్సింగ్ హోమ్ సింహద్వారాలు అనుక్షణం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. డాక్టర్, ప్రభు, 4 ఏళ్లుగా ఈ అశాంత జీవితాన్ని మోయలేక తిరుగుతున్నాను. దయామయుడవైన నీ సన్నిధిలో కూడా నాకు మనశ్శాంతి లభించదా ప్రభు? కర్తవ్య నిర్వహణ కర్తవ్య విముఖత్వంలో లేదు నాయన. వైరాగ్యానికి వయసు. ఆ మహావృక్షాన్ని చూడు. అది అన్ని ఋతువులను ఔదార్యంతోనే ఆహ్వానిస్తూ 3 వారి కాలంలో మారుమాట లేకుండా ఆకులన్నీ రాల్చివేసి ఇస్తుంది. అందుకని అది మహావృక్షం. స్వామి, నా కర్తవ్యం. దుఃఖం ఒక పెనుపోటు, దూరంగా అప్పిపోయిన కొద్దీ భయపెడుతుంది. ధైర్యంగా ఎదిరించి జీర్ణించుకున్నవాడే ధన్యుడవుతాడు. వెళ్ళు నాయన, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళను, ఎవరి కోసమని వెళ్ళను. ఝన్ 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 తెలుగు వన్